శివాజీ గారు నా అభిమానత, నాకు ఈ విషయం తెలియదు, వినండి. ఇంద్ర జప్పా. కానీ వీడు చేసే పనులు చాలా విచిత్రంగా ఉన్నాయి. వాడు చెప్పే ఈ మాటలు విన్న తర్వాత చూడు భయ్య, వీడియో మొత్తం చూస్తే మాత్రం మీకు మైండ్ దొబ్బుతా ఖచ్చితంగా, గ్యారెంటీ చెప్తున్నాను. 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన లంజ. ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. ఓ ఇవే ఈ దిక్కుమాలిన మాటల వల్లనే ఇక్కడ దాన్ని తెచ్చుకున్నామంట. ఈ మ్యాట్ మొత్తం ఏంటంటే తర్వాత మీకు చాలా వెరైటీ ఉంటుంది. కాదు, ఇది విని షాక్ అయ్యాను నిజంగా. జనాలు కూడా షాక్ అయ్యారు భయ్య. నువ్వు చేసే ఏదో పెంట పనులకంతా నోటుతుల వల్ల ఇక్కడ దాకా తీసుకొచ్చింది అనమాట. ఓకే, నా కోపాన్ని పక్కన పెట్టి ఏమంటే కొంచెం చంకడండి చూడండి, శివాజీ గారు, నేను మిమ్మల్ని అన్న మాటల్ని నేను వెనక్కి తీసుకుంటాను. ఇప్పుడు ఎలా ఉందంటే భయ్య, చేతులు కాలక ఆకులు పట్టుకుంటారు విషయమా, ఇవి అలానే ఉందన్నమాట. అన్న చూడండి ఖచ్చితంగా ఎప్పుడు అంటే అనడం ఎందుకు, సారీ చెప్పడం ఎందుకు చెప్పు. అమ్మ దేవుడికి ఎంత తెలుసు, నాకు అంతకన్నా తెలుసు, నాకే అంత తెలుసు. నేను పట్టిన గుండెలకి మూడే కాళ్ళు, నేను చెప్పింది విని. ఓకే, ఇవే దిక్కుమల్ల మాటలే ఇక్కడ దాకా తీసుకొచ్చింది అనమాట. గాయస్ మీకు తెలుసలేదు, ఇతనికి ఇప్పుడు దాదాపు 3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ మొత్తం పోయారు. నేను కూడా మిమ్మల్ని అన్న బూతులు గాని వాటిలు గాని వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్తున్నాను. మొత్తం కింద పడిపోయిన తర్వాత ఇప్పుడు సారీ చెప్తే ఏమొస్తుంది భయ్య. జనాలు నాకు తెలిసి ఇప్పుడైతే సాటిస్ఫాక్షన్ అయితే లేరు భయ్య. నిజంగా చెప్పాలంటే నా వీడియో చూస్తే నాకే షాక్ అనిపించింది. చూడట్లేదు ఈ మధ్య మేము మీ కంటెంట్, అదే చెప్తున్నాను. నోటి దోలనంటే నిజం అనుకోండి. ఇప్పుడు అందరి పరిస్థితి అదే భయ్య. ఒకప్పుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా అయిపోయాడు. లాగింగ్ చేసుకోరా బాబా అంటే అన్నిట్లో పుల్లబెట్టి ఇక్కడ తెచ్చుకున్నాడు ముచ్చడంతా. ఒకప్పుడు బాగుండేది, ఇప్పుడు నచ్చట్లేదు బ్రో. అతనికే కాదు, ఎవరికి నచ్చలేదు. మీకని కాదు కానీ భయ్య, అందరికి నచ్చట్లేదు. టూ ఫ్రెండ్స్ చెప్తున్నాం అంట, వరస్ట్ అంటే వరస్ట్ ఉంది ఇప్పుడు టాకింగ్ అనేది. మన సీతాదేవి పద్ధతిగా చీర కొట్టుకున్న రావణుడు అపహరించుకుపోయాడు. ఒరే బాబా, ఇప్పుడు ప్రతి దానికి దాని లింక్ అప్ నాకు అర్థం కావట్లేదు. అప్పుడు జరిగిన ముచ్చడికి దీనికి సంబంధం ఏమైనా ఉందా? నువ్వే చెప్పు, కరెక్ట్ చెప్పు. ఇప్పుడే అమ్మాయిని నిందించకుండా అబ్బాయి యొక్క మైండ్ సెట్ మారాలని మీరు చెప్పాలి. ఇక చాలరా బాబు, నీ నీతులు దండం పెడతారా బాబు, నీకు ఆపేసి ఎందుకు అనవసరంగా ఉన్న సక్సెస్ మొత్తం దొబ్బారు. ఇన్స్టాగ్రామ్ పోయింది, యూట్యూబ్ పోయింది. ఒక్క రోజులో 2 లక్షల మంది పోయారంటే మామూలు ముచ్చట కాదు భయ్య. ఇప్పుడు దాకా కొంపకు మీనట్టు కట్టేటప్పుడు మళ్ళీ ఇప్పుడు పైకి రావడం ఎంత ఏమవుతుందో తెలియదు. కానీ మీరేమనుకుంటున్నారు భయ్య? అంటే సారీని యాక్సెప్ట్ చేస్తారా లేదా మీరు చెప్పండి కామెంట్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. ఫ్యాక్ట్స్ భయ్య తెలుగు.